బాలీవుడ్ కు చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ స్టార్ హీరోయిన్స్ సంఖ్య తక్కువగా ఉంది. బీటన్ పాపులర్ హీరోయిన్స్ అందరూ మ్యారేజ్ చేసుకుని వీలు చూసుకుని సినిమాలు చేస్తున్నారు. దీంతో రష్మిక డేట్స్ కు డిమాండ్ ఏర్పడింది. అయితే ఎన్ని సినిమాలు అని రష్మిక చేస్తుంది? ఇదే టైంలో బాలీవుడ్ ఇప్పుడు ఆదిపురుష్ హీరోయిన్ వైపు చూస్తోంది. ఆమె ఎవరో కాదు, కృతి సనన్. బాలీవుడ్ హీరోయిన్స్ చాలా సెలెక్టెడ్ గా మారారు. తన పాపను చూసుకోవడం కోసం ఎక్కువ సమయం షూటింగ్ స్పాట్ లో ఉండలేను అంటూ స్పిరిట్ నుంచి తప్పుకుంది దీపిక. దీంతో శ్రద్ధా కపూర్ రష్మిక డేట్స్ కోసం బాలీవుడ్ ప్రయత్నిస్తోంది. రష్మిక డేట్స్ ఆల్రెడీ ఫుల్ అయ్యాయి. ఇక శ్రద్ధా కపూర్ చాలా సెలెక్టెడ్ గా మాత్రమే మూవీస్ చేస్తోంది. ఈ దశలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ మళ్లీ బిజీ కావడం ప్రారంభించింది. నిజానికి కృతికి బాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది, కానీ సరైన హిట్స్ లేవు. తన కెరీర్ ను పరుగులు పెట్టించే బ్లాక్ బస్టర్ ఇంకా పెండింగ్ లో ఉంది. అందుకే కృతికి రీసెంట్ టైమ్స్ లో సినిమాలు తగ్గాయి. అయితే కృతికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ చాలా హోప్స్ పెట్టుకున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ డాన్ 3 ఎప్పుడో అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే హీరో రణవీర్ సింగ్ మరో ప్రాజెక్ట్ దురంధర్ లో బిజీగా ఉండడంతో ఆలస్యం అవుతోంది. త్వరలోనే డాన్ 3 షూటింగ్ స్టార్ట్ అవుతోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ముందుగా కియారాను ఎంపిక చేయగా ఆమె ప్రెగ్నెన్సీ లీవ్ తో మూవీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ కృతి సనన్ అందుకుంది అనేది టాక్. డాన్ 3 లో కృతి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కృతి చేతిలో తేరీ ఇష్క్మే అనే చిత్రం మాత్రమే ఉంది. ధనుష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే డర్న్ గర్ల్ గా కృతి మారనుంది. డాన్ 3 కి బాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం బాలీవుడ్ లో కృతి టైం మళ్లీ స్టార్ట్ అవుతుంది. 1993లో అనుకుంటా జురాసిక్ పార్క్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఈ పార్క్ హాలీవుడ్ కు కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చిపెడుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 చిత్రాలు వచ్చాయి. అన్ని కూడా డైనోసార్ పేరు చెప్పి ప్రేక్షకులను భయపెట్టాయి. కానీ ఈసారి అలా కాదు, జురాసిక్ యుగం మళ్లీ మొదలైతే అనే కాన్సెప్ట్ తో వస్తోంది. డైనోసార్స్ ఉండే చోటుకి వెళ్లటం, అక్కడ ఏదో ఒక పిచ్చి పని చేయటం, ఆ తర్వాత అవి మనుషులని తరమటం, ఇది ముందు నుంచి కనిపిస్తూ వస్తున్న కథే. ఇప్పుడు కూడా అంటే జురాసిక్ వరల్డ్ రీబర్త్ లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఈసారి కూడా సాహస వీరులు ఎలా తప్పించుకున్నారు అనేది మిగతా కథ. అయితే ఈసారి మాత్రం డైనోసార్స్ మరింత క్రూయల్ గా కనిపించబోతున్నాయి. జూలై 2 జురాసిక్ పార్క్ సిరీస్ నుంచి న్యూ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జొనాథన్ బెయిలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీబర్త్ మీద చాలా ఆశలు పెట్టుకుంది హాలీవుడ్. అందుకు కారణం 3 ఏళ్ల క్రితం వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఆడియన్స్ ను కొంత డిసప్పాయింట్ చేసింది. రీబర్త్ మాత్రం డైనోసార్ నేమ్ తో కోట్లు కొల్లగట్టి హాలీవుడ్ కు కావాల్సిన బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాల్సి ఉంది. ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకులు వీళ్ళు కోలీవుడ్ లో ఏ సినిమా తీసినా ఇండియా అంతటా ఆ మూవీ గురించి డిస్కషన్ జరిగేది. ఇప్పుడు కూడా సినిమాలు తీస్తున్నారు, కానీ ఇప్పుడు ఇండియా అంతటా విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు వారు తీసిన సినిమాలు చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు, కానీ ఇప్పుడు వారు తీస్తున్న సినిమాలు చూసి ప్రేక్షకులు అభిమానులు తిట్టిపోస్తున్నారు. తగ్ లైఫ్ తో మణిరత్నం, భారతీయుడు 2 గేమ్ చేంజర్ తో శంకర్, సికిందర్ తో మురుగదాస్ రీసెంట్ టైమ్స్ లో ప్రేక్షకులను దారుణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్స్. మణిరత్నం, శంకర్లను లెజెండ్స్ గా కీర్తిస్తుంది సినిమా ప్రపంచం. ఇలాంటి దిగ్గజ దర్శకులు ఇప్పుడు తీస్తున్న సినిమాలు చూస్తుంటే వారిస్తున్న వరుస షాకులను జీర్ణించుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. త్వరలో భారతీయుడు 3 తో శంకర్, మదరాసితో మురుగదాస్, సింబు మూవీతో మణిరత్నం తిరిగి రాబోతున్నారు. ఈసారైనా వీరు గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అట్లీ మూవీతో కోలీవుడ్ వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత అదే స్పీడ్ లో మాలీవుడ్ వెళ్ళాలి అనుకుంటున్నాడా? ఏమో, ఏదైనా జరగచ్చు అంటోంది ఇండస్ట్రీ. అసలే మల్లు అర్జున్ గా క్రేజ్ ఉంది. మాలీవుడ్ వెళ్లి మలయాళ చిత్రం చేస్తే తప్పేంటి అంటున్నారు అభిమానులు. ఇంతకీ ఐకాన్ మనసు సడన్ గా మాలీవుడ్ వైపు ఎందుకు మళ్ళింది? పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత అల్లు అర్జున్ నటించే ప్రతి చిత్రం ప్రత్యేకంగా మారుతోంది. పాన్ ఇండియా స్టార్డమ్ అంది రావడంతో అందుకు తగ్గ ప్రాజెక్టులనే అల్లు అర్జున్ ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ వరకు వెళ్లి అక్కడి స్టార్ డైరెక్టర్ అట్లీతోనూ, ప్రసిద్ధ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తోనూ తన కెరీర్ లోనే భారీ చిత్రం చేస్తున్నాడు బన్నీ. ఈ చిత్రం తర్వాత చేయాల్సిన సినిమా కూడా ఖరారైపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ తో పాటు మరో పేరు కూడా ఉంది, అదే మల్లు అర్జున్. అయితే ఈ పేరు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఆర్య, ఆర్య 2, సరైనోడు లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకే కాదు మలయాళ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. బన్నీని వారికి చేరువయ్యేలా చేశాయి.
అందుకే అల్లు అర్జున్ ను మాలీవుడ్ మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2లోనూ మలయాళం లిరిక్స్ తో ఫీలింగ్స్ సాంగ్ స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ డైరెక్ట్ గా మాలీవుడ్ వెళ్లి మూవీ చేయాలనుకుంటున్నాడు. అందుకు అక్కడి స్టార్ డైరెక్టర్ కమ్ స్టార్ హీరో బేసిల్ జోసెఫ్ తో చర్చలు జరుపుతున్నాడట. బేసిల్ 2021లో మిన్నల్ మురళి అనే సూపర్ హిట్ తీసి పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత నటుడిగా వరుస విజయాలను అందుకుని స్టార్ అయ్యాడు. అయితే గత 4 ఏళ్లుగా అల్లు అర్జున్ కోసం బేసిల్ స్టోరీ సిద్ధం చేస్తున్నాడని, ఇటీవలే ఈ కథ కొలిక్కి వచ్చిందని, త్వరలో బేసిల్ బన్నీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని టాలీవుడ్ చెబుతోంది. మిరాయి టీజర్ రిలీజ్ తర్వాత ఇంతకీ ఈ సినిమా దర్శకుడు ఎవరా అనే ఎంక్వైరీలు మొదలయ్యాయి. పాన్ ఇండియా వైడ్ గా పెద్ద పెద్ద దర్శకులే ఇలాంటి సినిమాలు తీయటంలో తడబడుతూ ఉంటే మిరాయి డైరెక్టర్ అంత తక్కువ బడ్జెట్ లో ఎలా ఇంప్రెస్ చేయగలిగాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ తో సినిమాటోగ్రఫర్ గా మారాడు కార్తిక్ ఘట్టమనేని. కార్తికేయ 1 కు సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశాడు. కట్ చేస్తే ఇమ్మీడియట్ గా సూర్య వర్సెస్ సూర్య దర్శకుడిగా మారి ఆశ్చర్యపరిచాడు. మొదటి సినిమా దర్శకుడిగా తనకు పేరు తెచ్చింది, కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దాంతో 2016 నుంచి 2024 వరకు కేవలం సినిమాటోగ్రాఫర్ గా మాత్రమే వర్క్ చేస్తూ వచ్చాడు. ఇందులో ధమాకా, కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ కార్తిక్ మరోసారి డైరెక్టర్ గా మారి తీసిన చిత్రం ఈగల్. ఈ మూవీ కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మిరాయితో మరోసారి తన దర్శకుడిగా మారాడు కార్తిక్. ఆల్రెడీ టీజర్ తోనే ఇంప్రెస్ చేశాడు. ఇక సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం కార్తిక్ దశ తిరిగినట్లే. టాలీవుడ్ కు మంచి పాన్ ఇండియా డైరెక్టర్ దొరికినట్లే. అయితే కార్తిక్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.